భారత్ బంద్కి మావోయిస్టులు పిలుపునిచ్చారు. హిడ్మా ఎన్కౌంటర్కి నిరసనగా ఈ బంద్కి పిలుపునిచ్చారు మావోయిస్టు నేతలు. నవంబర్ 30న దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తూ మావోయిస్టులు ఒక లేఖను విడుదల చేశారు. ఈ నెల 18న మారేడుమిల్లి అడవుల్లో హిడ్మా ఎన్కౌంటర్తో పాటుగా ఆయన భార్య కూడా ఎన్కౌంటర్లో మరణించారు. మరో కీలకమైనటువంటి 4 మావోయిస్టులు కూడా మరణించారు. మరోవైపు జనవరి 1 నుంచి ఆయుధాలు వదిలేసేందుకు కూడా మావోయిస్టులు నిర్ణయం తీసుకున్నారు. సో రేపు భారత్ బంద్ పిలుపునిచ్చారు. మరి రేపు ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుందో చూడాలి. సో 30న భారత్ బంద్కి పిలుపునిస్తున్నటువంటి ఆ లేఖని మీరు ఆ కింద చూస్తూ ఉన్నారు. సో భారత్కి కమ్యూనిస్ట్ పార్టీ అనేటువంటి ఆ లేఖ విడుదలైంది. 22వ తేదీన విడుదలైన లేఖ ఇది. 30వ తేదీన దేశవ్యాప్తంగా బంద్ పిలుపునిస్తున్న మావోయిస్ట్ నేతల యొక్క బూటకపు ఎన్కౌంటర్లు, హిడ్మా లాంటి కీలకమైన నేతల లొంగుబాటు అంటే వాళ్ళు ఆల్మోస్ట్ దొరికిపోయినా కూడా వారిని అరెస్ట్ చేయకుండా వారి న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టకుండా బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నారు. కాబట్టి ఆ బూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తున్నామంటూ మావోయిస్టులు ఒక సంచలన లేఖను విడుదల చేశారు.